దుర్వినియోగపరచకూడదు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రమాణాన్ని మనం అందరం ఈరోజు చేసుకుని దీన్ని జీవితాంతం పాటించేటువంటి శ్రద్ధ చూపాలి. నేను చెప్తాను, నాతో పాటు పలకండి. నేను నా అంతరాత్మ సాక్షిగా ఈ ప్రమాణం చేయుచున్నాను. నా యావత్ జీవితాన్ని మానవ సేవలోనే గడుపుతానని, దానికి ప్రాధాన్యత ఇస్తాను. నా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు వారికి రుణపడి ఉన్న గౌరవాన్ని ఇస్తాను. కృతజ్ఞతతో ఉంటాను. నేను నా వృత్తిలో మర్యాదపూర్వకంగాను ఉదాత్తంగాను వ్యవహరిస్తాను. నా రోగుల ఆరోగ్యమే నా ప్రధాన ఆశయంగా మెలుగుతాను. జబ్బులతో నా దగ్గరికి వచ్చేవారి రహస్యాలను భద్రంగా కాపాడుతాను. వైద్య వృత్తిలో ఉన్న ప్రమాణాలను నా బాధ్యతతో కాపాడుతాను. పవిత్ర ఆశయాలను అత్యంత జాగ్రత్తగా పాటిస్తాను. నా ప్రయాణంలో నా సహ వైద్యుల పట్ల సోదర భావంతో మెలుగుతాను. నేను నా వృత్తిలో దేశ, రాష్ట్ర, జాతి, కుల, మత, లింగ, రాజకీయ, ఆర్థిక అసమానతకు అవకాశం ఇవ్వనని, ఈ భేదాలకు అతీతంగా నా సేవలను అందిస్తానని ప్రమాణం చేయుచున్నాను. నా వృత్తిలో మనిషి ప్రాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, ఎట్టి బెదిరింపులకు లొంగనని, ఏ పరిస్థితిలోనూ నా వైద్య పరిజ్ఞానాన్ని మానవ పరిరక్షణ చట్టాలకు వ్యతిరేకంగా కానీ, హింసాపూర్వక కార్యక్రమాలకు కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించాలని హృదయపూర్వకంగా, అంతఃకరణ శుద్ధితో, స్వేచ్ఛతో, పూర్తి స్పృహతో ఉండి ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణంలో ప్రతి ఒక్క అక్షరాన్ని హృదయంలో దాచుకుని మన జీవితకాలం మనం ఎప్పుడైతే వృత్తిలో కొనసాగుతామో, వృత్తిలో మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరన్నది నిరూపితమైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా అలాగనే ఉండాలి. ఆ హిపోక్రటీస్ ఆశీస్సులు మనకందరికీ ఉండాలి. ఆ దేవుని ఆశీస్సులు అందరూ మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.